హలో ఆస్పిరెంట్స్, వెల్కమ్ టు వ్యోమా డైలీ. రెగ్యులర్గా వ్యోమా డైలీ వీడియోస్ మీరు ఫాలో అవుతున్నారు అనుకుంటున్నాము. vyoma.netలో కూడా కరెంట్ అఫైర్స్ రెగ్యులర్గా అప్డేట్ చేస్తున్నాము. నవంబర్ మంత్లీ మ్యాగజైన్ గురించి డిస్క్రిప్షన్లో లింక్ ప్రొవైడ్ చేశాము. 20 రూపీస్తో మీరు మ్యాగజైన్ చదవచ్చు. నవంబర్ 1 నుండి 30 వరకు మొత్తం కరెంట్ అఫైర్స్ అక్కడ ఇవ్వడం జరిగింది. సో ఈ వీడియోలో మనం దక్షిణాఫ్రికాలో ఏర్పాటు చేసిన ఒక రాజకీయ పార్టీ, హిందూ రాజకీయ పార్టీ గురించి చూద్దాం. దక్షిణాఫ్రికాలో హిందూ రాజకీయ పార్టీ, ఒక పొలిటికల్ పార్టీ ఏర్పాటు చేశారు దక్షిణాఫ్రికాలో. అది కంప్లీట్గా హిందూస్ కోసమే ఏర్పాటు చేసిన పొలిటికల్ పార్టీ. అంటే ఎక్కడ ఉంది ఇది? ఆఫ్రికాలోని దక్షిణాఫ్రికాలో ఈ హిందూ పార్టీ అనేది ఏర్పాటు చేశారు. ఎగ్జామ్స్లో అడగవచ్చు మనకు, ఏ దేశంలో ఇటీవల హిందూ పార్టీ ఏర్పాటు చేశారనేది దక్షిణాఫ్రికా. అండ్ ఈ పార్టీ రిజిస్ట్రేషన్ కూడా అయిపోయింది. ఆ దేశ ఎన్నికల సంఘం వద్ద ఈ పేరు కూడా రిజిస్టర్ అయింది, పొలిటికల్ పార్టీ పేరు. ఆ పేరు ఏమంటే ద హిందూ యూనిటీ మూవ్మెంట్, HUM, అంటే ది హిందూ యూనిటీ మూవ్మెంట్. ఈ పార్టీ పేరు ఇది. దీనికి అధ్యక్షుడిగా ఎవరు ఉంటారంటే హిందూ మహాసభ, దక్షిణాఫ్రికా హిందూ ధర్మసభ, దక్షిణాఫ్రికా ధర్మసభ యొక్క అధ్యక్షుడిగా ఉన్న రామ్ మహారాజ్ ఈ పార్టీకి జాతీయ అధ్యక్షుడిగా ఉంటారు. అండ్ డర్బన్లో ఉండే జయరాజ్ బచ్చు అని ఆయన జాతీయ నాయకుడిగా ఉంటారు. జాతీయ అధ్యక్షుడిగానేమో రామ్ మహారాజ్ ఉంటారు, జాతీయ నాయకుడిగా జయరాజ్ బచ్చు ఉంటారు. అక్కడ అసలు భారతదేశంలో ఉండే హిందూస్ చాలామంది అక్కడికి వెళ్ళి అక్కడ ఉన్నారు. అండ్ దాని గురించి వాళ్ళకు సపోర్ట్ చేయడం కోసమే ఈ పొలిటికల్ పార్టీ అనేది స్టార్ట్ చేశారు. చాలామంది ఇండియన్స్ అనేవాళ్ళు అక్కడ ఎందుకు వెళ్ళారంటే, అప్పట్లో బ్రిటిషర్స్ ఇండియాని పరిపాలిస్తున్నప్పుడు, దక్షిణాఫ్రికా కూడా వాళ్ళ కాలనీగా ఉన్నప్పుడు అక్కడ చెరుకు తోటలో పనిచేయడం కోసం ఇండియా నుండి అక్కడికి తీసుకెళ్లేవాళ్ళు. సో తర్వాత కూడా అక్కడే సెటిల్ అయిపోవడం వల్ల ఇండియన్స్ అనేవాళ్ళు చాలామంది సౌత్ ఆఫ్రికాలో ఉండడము, వాళ్ళ హిందూస్ కూడా చాలా ఎక్కువ మంది ఉండడం వల్ల వాళ్ళ కొన్ని డిమాండ్స్ ఉండడము, వాళ్ళకి తగ్గట్టుగా చర్చల్లో కానీ వాళ్ళ డిమాండ్స్ నెరవేర్చడం కోసము, వాళ్ళ వాయిస్ వినిపించడం కోసము ఒక పొలిటికల్ పార్టీ అవసరము, ముఖ్యంగా హిందూస్ కోసం పొలిటికల్ పార్టీ అవసరం అని చెప్పి ఈ పార్టీ అనేది ఏర్పాటు చేశారు. అండ్ ముఖ్యంగా ఎందుకు ఇండియన్స్ అక్కడ ఉన్నారు అనే రీజన్స్ అడిగినా, లేకపోతే ఇవన్నీ కూడా మనం కాన్సెప్ట్ కూడా ఉండాలని చెప్తున్నాము. ఇంకా చట్టసభల్లో ఇండియన్స్ కూడా ఉన్నారు ఇప్పటికీ, బట్ కంప్లీట్గా హిందూస్ గురించే మాట్లాడడానికి, హిందూ వాయిస్ వినిపించడానికి ఈ పొలిటికల్ పార్టీ అనేది స్టార్ట్ చేశారు. హిందువుల పరిరక్షణ కోసము హిందువులకు సంబంధించిన ప్రతి విషయాన్ని చట్టసభల్లో, అంటే అది లోకల్ బాడీస్లో చట్టసభల్లో కానీ, లేకపోతే నేషనల్ లెవెల్లో ఉండే చట్టసభల్లో కూడా వీళ్ళ వాయిస్ వినిపించడం కోసం ఈ పొలిటికల్ పార్టీని ద హిందూ యూనిటీ మూవ్మెంట్, ఈ పార్టీ పేరు గుర్తుంచుకోవాలి, దీన్ని ఏర్పాటు చేశారు. ఇందాక చూసినట్టు హిందూ ధర్మసభ అధ్యక్షుడు రామ్ మహారాజ్ అధ్యక్షుడిగా ఉంటారు, జయరాజ్ బచ్చు జాతీయ నాయకుడిగా ఉంటారు. హిందువులకు సంబంధించిన ప్రతి విషయాన్ని కూడా ఈ పొలిటికల్ పార్టీ చూసుకుంటుంది. జాతీయ స్థానిక చట్టసభల్లో హిందువుల వాయిస్ వినిపించబోతుంది. ఇప్పుడు డిమాండ్స్ ఏమంటే, అంతకు ముందులాగానే ప్రభుత్వ పాఠశాలల్లో, అంటే సౌత్ ఆఫ్రికాలో గవర్నమెంట్ స్కూల్స్లో భారతీయ భాషల్లో కూడా పాఠాంశాలు, అంటే వాళ్ళకి స్కూల్ టీచింగ్ అనేది గవర్నమెంట్ స్కూల్స్లో ఇండియన్ లాంగ్వేజ్లో ఉండాలి అనేది ఒక మెయిన్ డిమాండ్గా ఉంది. అండ్ దివాళీని కూడా ఒక ప్రభుత్వ జాతీయ సెలవు దినంగా, అంటే నేషనల్ హాలిడే లాగా ప్రకటించాలి దివాళీ అనేది వీళ్ళ పార్టీలో ఉన్న మెయిన్ డిమాండ్. స్కూల్లో ఇండియన్ లాంగ్వేజ్లో ఉండాలి టీచింగ్, అండ్ దివాళీని నేషనల్ హాలిడేగా ప్రకటించాలి అనేది ఒక డిమాండ్ ఉంది. 2021లో జరగబోయే మున్సిపల్ ఎలక్షన్స్లో కూడా ఈ పార్టీ పాల్గొనబోతుంది. అంటే హిందూస్కే ఫస్ట్ టైం పార్టీ అనేది కాదు సౌత్ ఆఫ్రికాలో, ఆల్రెడీ ముస్లిమ్స్ కోసం సపరేట్ పార్టీ ఉంది, అండ్ క్రిస్టియన్స్ గురించి కూడా సపరేట్ పార్టీ, పొలిటికల్ పార్టీస్ అనేవి ఉన్నాయి. ఈ పొలిటికల్ పార్టీస్ ఆల్రెడీ 2 రిలీజియన్స్కి ఉన్నాయి. నెక్స్ట్ ఇప్పుడు హిందూస్ కోసము ఈ పార్టీ అనేది ఎస్టాబ్లిష్ చేశారు. అసలు సౌత్ ఆఫ్రికా అనేది ఆఫ్రికన్ కంట్రీ, ఇది చివర్లో ఉంటుంది, సౌత్ ఆఫ్రికాలో చివర్లో ఉండే కంట్రీ ఇది. ఇక్కడ చూసినట్టయితే 2798 కిలోమీటర్ల పొడవైన అండ్ కోస్ట్ ఉంటుంది, అట్లాంటిక్ మరియు హిందూ మహాసముద్రాల సరిహద్దు ఉంటుంది. ఉత్తర భాగంలో, సౌత్ ఆఫ్రికా ఉత్తర భాగంలో నమీబియా, బోట్స్వానా, జింబాబ్వే ఉంటాయి. అండ్ తూర్పు భాగాలు వచ్చినట్టయితే మొజాంబిక్, స్వాజిలాండ్లు అనేవి ఉంటాయి. ఇది మొత్తం ఆఫ్రికన్ కంట్రీస్ అన్నింటిలోనూ ఒక పెద్ద ఆర్థిక వ్యవస్థ ఉంది. ప్రపంచం మొత్తంలో చూసినట్టయితే 24వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ. ఇక్కడ చూస్తే ఇది సౌత్ ఆఫ్రికా మెయిన్ సిటీస్ చూస్తే కేప్ టౌన్ ఒకటి, అండ్ ఇక్కడ ప్రిటోరియా, డర్బన్, ఇవన్నీ సిటీస్ ఇక్కడ సౌత్ ఆఫ్రికా. నమీబియా, బోట్స్వానా, జింబాబ్వే, మొజాంబిక్ అని చెప్పాం. సో ఇదంతా మ్యాప్. థ్యాంక్ యూ.